హైడ్రోపోనిక్ ఫార్మింగ్ ప్రయోజనాలు. సిటీస్, టౌన్స్‌లో ఇళ్లలో ఖాళీ స్థలం ఉంటే హైడ్రోపోనిక్స్ పెట్టుకోవచ్చు. ఇతర ఖాళీ స్థలం ఉంటే పాలీ హౌస్ నిర్మించుకొని అందులో హైడ్రోపోనిక్ యూనిట్‌ని ఏర్పాటు చేసుకోవాలి. హైడ్రోపోనిక్ ద్వారా పెంచే మొక్కలు ఎటువంటి హోల్స్ గానీ, మచ్చలు గానీ, పురుగులు, దోమలు లేకుండా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. మట్టిలో పెంచే మొక్కలకు ఎక్కువ టైంలో క్రాప్ వస్తుంది. అదేవిధంగా ఈ పద్ధతిలో పెంచే మొక్కలు తక్కువ టైంలో క్రాప్ వస్తుంది. అలా తక్కువ టైంలో క్రాప్ రావడం వల్ల 2 క్రాప్స్ కూడా తీసుకోవచ్చు. ఈ పద్ధతిలో మట్టి నుండి సంక్రమించే పెస్ట్ మరియు డిసీజులు ఈ హైడ్రోపోనిక్స్ ద్వారా సంక్రమించకుండా ఉంటాయి. అలా రాకపోవడం వల్ల మందులు స్ప్రే చేయడం ఉండదు. ఈ పెస్టిసైడ్స్ స్ప్రే లేకపోవడం వల్ల పెస్టిసైడ్స్ యూసేజ్ కానీ, ఫెర్టిలైజర్ యూసేజ్ కానీ తగ్గించుకోవచ్చు. అలా తగ్గిపోవడం వల్ల ఈ కూరగాయలన్నీ ఎన్విరాన్మెంట్ సేఫ్ ఫుడ్‌గా ఉంటుంది. అదేవిధంగా ఎటువంటి న్యూట్రియంట్ లాస్ అవ్వకుండా ఉంటాయి. హైడ్రోపోనిక్స్‌లో 90% వాటర్‌ను సేవ్ చేస్తాం. వాటర్ యూసేజ్ చాలా మినిమల్‌గా ఉంటుంది. బయట అయితే 90% వాటర్ మట్టిలోకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఇక్కడైతే వాటర్ ఎటువంటి వేస్ట్ అవ్వకుండా ప్లాంట్‌కి కావాల్సింది తీసుకొని మిగతా వాటర్ అంతా ట్యాంకులో పడిపోతుంది. ఇవి పట్టణాల్లో, సిటీస్‌లో గ్రో చేసుకుంటూ ఎటువంటి మార్కెటింగ్ ప్రాబ్లమ్ ఉండదు. ఎంతో క్వాలిటీగా, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పద్ధతిలో ఎక్కువ క్రాప్ 2-3 టైమ్స్ ఎక్కువగానే వస్తుంది. ఇవి ఆర్ఓ వాటర్ ద్వారా గ్రో చేయడం వల్ల ఎటువంటి హెవీ మెటల్స్ ఉండవు. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్ ఇన్ పాలీ హౌస్. రైతులు గనక కమర్షియల్‌గా క్రాప్స్ గ్రో చేయాలంటే పాలీ హౌస్‌ను తప్పనిసరిగా నిర్మించుకోవాలి. రైతుల యొక్క ఆర్థిక స్తోమతను బట్టి న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలీ హౌస్ లేదా ఫ్యాన్ అండ్ ప్యాడ్ పాలీ హౌస్‌ను నిర్మించుకోవాలి. ఈ పాలీ హౌస్‌లో ఎన్విరాన్మెంట్ కంట్రోల్ చేయబడుతుంది కాబట్టి పాలీ హౌస్ లోపల 27 నుండి 30 డిగ్రీల టెంపరేచర్‌ను మెయింటైన్ చేయాలి. కూల్ సీజన్ క్రాప్స్, కోల్డ్ ఏరియాస్‌లో పెరిగే పంటలు క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రాకోలీ, లెట్యూస్‌లను సమ్మర్‌లో కూడా వేసుకోవచ్చు. ఈ పద్ధతిలో పంటలు పండించడానికి మట్టి అవసరం లేదు, ఎక్కువ స్థలం అవసరం లేదు, నీటి వినియోగం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. తక్కువ కాలంలో మంచి దిగుబడిని కూడా పొందవచ్చు. మొదటగా విత్తనాలను సీడ్ ట్రాక్‌లో కానీ, ప్రోట్రేస్‌లో కానీ వేసుకోవాలి. అవి జర్మినేట్ అయిన 25 నుండి 30 రోజుల తర్వాత సీడ్లింగ్స్‌ని నెట్ పాట్‌లో పెట్టి వాటిలో మట్టి రాళ్ళను కానీ, కోకోపీట్‌ను కానీ నింపుకోవాలి. ఇవి ఏంటంటే మొక్కకు సపోర్టింగ్‌గా పనిచేస్తాయి. ఈ నెట్ పాట్స్‌ని రెక్టాంగులర్ ఛానల్స్‌లో అరేంజ్ చేసుకోవాలి. తర్వాత సూక్ష్మ స్థూల పోషకాలను ట్యాంక్‌లో మిక్స్ చేసుకొని పీవీసీ పైపులతో నీటిలో కలిగిన పోషకాలను సరఫరా చేసుకోవాలి. ఈ వాటర్ ఎప్పుడు కూడా కంటిన్యూయస్ సర్క్యులేషన్‌లో ఉంటుంది. వాటర్ ఫ్లో రేట్ కూడా 2-3 లీటర్స్ పర్ మినిట్లో ఉంచాలి. ఒకవేళ వాటర్ గనక స్టాగ్నేట్ అయితే ఆక్సిజన్ లెవెల్ తగ్గి ప్లాంట్ చనిపోతుంది. న్యూట్రియంట్స్ యాడ్ చేసిన తర్వాత pH 6 వరకు, TDS 700 నుండి 1000 వరకు మెయింటైన్ అయ్యేటట్లు pH మీటరు, TDS మీటర్ ద్వారా చెక్ చేసుకోవాలి. ఆ రేంజ్లో ప్లాంట్స్ న్యూట్రియంట్స్ని కరెక్ట్గా తీసుకుంటాయి. ఈ హైడ్రోపోనిక్స్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకవేళ పవర్ 2-3 అవర్స్ లేకపోయినా అవి ఫ్రెష్‌గానే ఉంటాయి. ఒకవేళ డిసీజెస్ కనిపిస్తే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్నట్లయితే డిసీజెస్ స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్స్ స్టార్ట్ చేసినట్లయితే సరైన మార్కెటింగ్ ఛానల్స్ ముందే వెతుక్కోవాలి. సిటీస్‌లో అయితే ఎటువంటి మార్కెటింగ్ ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకనగా ఇక్కడ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీస్‌లో కానీ, అపార్ట్మెంట్‌లో కానీ ఈజీగా మార్కెటింగ్ చేసుకోవచ్చు.